హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. బిగ్ బాస్ బజ్ ప్రోమో చూసారా? బజ్ ప్రోమో చూస్తున్నప్పుడు మనం ఆ హోస్ట్ ఇచ్చే కిక్ బజ్లో స్పోబ్ ఉంటుంది. అండ్ దట్టు శివన్న కాబట్టి హోస్ట్ చేసేది ఈసారి మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒక్కొక్కరికి గట్టి ఇస్తున్నారు. బట్ చాలా మంది వెయిట్ చేస్తున్న రోజు ఏంటి అంటే, ఈ గుండంకులు ఎవరికి మాట వినడు కదా, ఎవరి మాట వినడు. ఈవెన్ నాగార్జున గారు ఏదైనా చెప్పినా కూడా డిఫెండ్ చేసుకుంటా ఉంటాడు, ఏదో నామినేషన్ ప్రాసెస్ లో డిఫెండ్ చేసుకున్నట్టు. హౌస్ లో ఎవరేం చెప్పినా వినడు, బిగ్ బాస్ చెప్పినా వినడు. ఆయన బుజ్జగిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇంకా తప్పదు కదా పిలుచుకునేందుకు, మా కర్మ అని చెప్పి బిగ్ బాస్ టీం కూడా బుజ్జగిస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు బయటకు వచ్చాడు. శివన్న దగ్గర ఎవరికి అంత ఈజీ కాదు కదా. సో గట్టి ఇచ్చాడు అసలు. అండ్ ఎంత మంచిగా, ఎంత స్మూత్ గా, నీకు నువ్వే గొప్ప అనుకుంటావు, నీకంటే గొప్ప ఎవరు లేదు అని ఎప్పుడు దొబ్బుతా ఉంటాడని బయట అనుకుంటున్నారు అని చెప్పాడు. అది యాక్చువల్గా తిట్టేశాడు, మొహం మీద తిట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ రాకుండా అంటున్నారు అని చెప్పి సూపర్ ఇచ్చాడు. అండ్ ఈ గుండంకులు ఏంటో అక్కడ కూర్చొని కూడా మనమే డబ్బా కొట్టుకోవాలి కదా అంట. మనం డబ్బా కొట్టుకోవాలి, మనకున్న పాజిటివ్స్ చెప్పి డబ్బా కొట్టుకోవాలి. కానీ నేను మాత్రమే గొప్ప అనే మూర్ఖత్వంలో ఉండదు, నేను మాత్రమే అనేది ఉండొద్దు. నేను గొప్ప అనుకోవడం బాగుంటుంది, నేను మాత్రమే గొప్ప అనే మూర్ఖత్వంలో ఉంటే ఎవడు అసలు ఎంత చిరాగ్గా, ఇంత కోపంగా ఎట్లా ఉంటారో అర్థం కాలేదు. అండ్ పక్కాగా చెప్తున్నాను కదా, ఈ గుండంకుల్ అంత మాస్క్ వేసుకునే ఉన్నాడు. ఫస్ట్ నుంచి మాస్క్ మ్యాన్ లా వచ్చినా కూడా నేను మాస్క్ తో ఉండను, నేను జెన్యున్ గా ఉంటా అన్నాడు కదా. లేదు, ఎవరు అంత ఆరోగ్యన్స్ అట్లా చూపించరు. లైక్ పోతుంటేనే కొంచెం నార్మల్ అయిపోతారు. అంత నెగిటివ్ ఆరా పెట్టుకుని ఎవరు ఉంటారు? ఎవరికైనా ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ వైఫ్ కూడా చెప్పిన తనలో ఒక సర్కాజం ఉంటుంది, పాజిటివ్ యాంగిల్ ఉంటుంది అని చూపించచ్చు కదా. అది చూపించకుండా అతనే చిన్న చిన్న విషయాలకేమో ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుండే, కొన్నిటికేమో అసలు చాలా పెద్ద మ్యాటర్ అయినా కూడా దాన్ని ఇట్లా తీసి పడేస్తుండే. నేను మీలా ఎమోషనల్ అవ్వను, సెంటిమెంట్ చూపించాను, ఇట్లా మాట్లాడుతుండే. అసలు ఏం వర్కౌట్ అవ్వకపోయేది. బట్ మనందరికీ ఉన్న క్వశ్చన్స్ ని శివన్న హ్యాపీగా అడుగుతున్నాడు అనమాట. అది చూసి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒకటి కంపారిజన్ చేశాడు, ఏంటి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి, వాళ్ళ లాంటి వాళ్ళు ఇంకొకరు ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు కూడా ఇంకొకరు ఉండరు అని చెప్పేసి అప్పుడు ఇచ్చాడు శివన్న మంచి. అబ్బాబా కంపారిజన్ లో కూడా తగ్గట్లేదు కదా నువ్వు అని. అసలు అంత పెద్ద కంపారిజన్ అవసరం ఆయనకి? మనకు కొంచెం ఆలోచించుకోవాలి కదా, మనం ఏ లెవెల్కి సూట్ అవుతాం, ఎంతవరకు ఆలోచించాలి అని. ఆయన దేన్ని చూసుకొని అంత కంపేర్ చేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంటే నాకు నాలో ఉన్న క్వాలిటీ ఏంటి అనేది అతనికైనా అర్థం కావాలి కదా. అంత ఈజీగా అయితే బయటికి వచ్చేసాడు, 4 weeksకే వచ్చాడు, పెద్ద గొప్పలు చెప్పాడు. ఆయన క్యాపబిలిటీకి, ఆయనకున్న స్పోర్టివ్నెస్ కి ఫస్ట్ అగ్ని పరీక్షలో ఫస్ట్ గుండు గీక్కున్నాడు. అది హాఫ్ గుండుతో ఉండాలంటే కూడా ఉంటానన్నాడు బిగ్ బాస్కి రావడానికి. ఆ ఎఫర్ట్, అక్కడ పెట్టిన ఎఫర్ట్ బిగ్ బాస్ హౌస్ లో అసలు ఒక్క రోజైనా పెట్టాడా? ఎఫర్టే పెట్టలేదు అసలు అంటే అసలు. స్టార్టింగ్ డేస్ లో ఒక 1-2 టాస్క్లకి ఏమన్నా కొంచెం ఆడుంటాడు. ఈ లాస్ట్ వీక్ అయితే మొత్తం కూర్చున్నాడు. మరి నామినేషన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది, ఏదైనా నా వంతు నేను చెయ్యాలి, నేను ఆడాలి అని చెప్పి. అతనికి అది నొప్పి ఉందని చెప్పి కూర్చున్నాడు కాస్త మరి మైండ్ గేమ్ అయినా ఆడాలి కదా. లేదు, ఎందుకున్నాడో అర్థం కాలే. బట్ ఫైనల్లీ అదేమంటారు, ఆ రోజైతే వచ్చింది. ఈ రోజు కరెక్ట్ గా ఒక మనిషి, ఒక పెద్ద ఆయన ముందు కూర్చొని నోరు మూసుకొని కూర్చునే టైం వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, పెద్ద మాటలే మాట్లాడుతున్నాడు. బట్ ఎపిసోడ్ మాత్రం సూపర్ ఉంటుంది అనిపించింది ప్రోమో చూసినాక. మీరు చూసారా బిగ్ బాస్ బజ్ ప్రోమో? ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.